ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చేందుకు కీలకమైన పలు హామీల్లో ఒకటి పింఛన్ల పెంపు. ఈ ఏడాది మే వరకు 3,000గా ఉన్న సామాజిక భద్రతా పింఛన్ను 4,000కు పెంచారు. ఇదే సమయంలో దివ్యాంగులకు 3,000గా ఉన్న పింఛన్ను ఏకంగా 6,000కు పెంచారు. అనుకున్నట్లుగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేశారు. దివ్యాంగులకు 2 నెలల బకాయి ఇవ్వలేదు. కానీ వృద్ధులు, వితంతు పింఛన్లకు మాత్రం 4,000 చొప్పున 2 నెలల బకాయి కలిపి ఇచ్చారు. దీంతో ఇతర పథకాలను ఆలస్యం చేసినా పెద్దగా మైనస్ కాలేదు. చంద్రబాబు ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లను ఇవ్వడం, అవి కూడా ఇంటికే పంపించడం, తానే స్వయంగా ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి పింఛన్లకు పంపిణీ చేయడం వంటివి చంద్రబాబుకు మంచి మార్కులు పడేలా చేశాయి. ఇతర సూపర్ 6 పథకాలను కొంత ఆలస్యం చేసినా పెద్దగా ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది. పింఛన్ గ్రాఫ్ పడిపోయింది. అనర్హులైన వారిని తొలగించి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు పదే పదే శ్రీకారం చుట్టాలని చెప్పడంతో 4,000 తీసుకుంటున్న వారిలో ఎక్కడా సంతోషం కనిపించడం లేదు. నిజానికి అనర్హులు ఉన్న మాట వాస్తవమే అయినా ఇంత పెద్ద ప్రభుత్వం 4,000 ఇవ్వలేకపోతుందా అనే మేధావుల ప్రశ్నలు కూడా సర్కారుకు ఇబ్బందిగానే మారాయి. మరోవైపు ఈ నెల పింఛన్ వస్తుందా రాదా అనే సందేహాలు కూడా ముసురుకున్నాయి. ఈ పరిస్థితి సాధారణంగా పేదలకు ఇబ్బందిగానే మారింది. అయితే కొత్త వారికి ఇవ్వాలనుకున్న క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల ఒత్తిళ్లు పెరిగాయి. ఎన్నికల సమయంలో చాలా మంది ఇళ్లకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సమయంలో వారు చాలా మందికి పింఛన్ల హామీ ఇచ్చారు. ఇప్పుడు అవి నెరవేర్చాల్సి ఉంది. దీంతోనే ఏరువేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇది బెడిసి కొట్టే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు తాము అందరికీ ఇచ్చామని ఇప్పుడు ఎందుకు తొలగిస్తున్నారని వైసీపీ కూడా యోగి చేస్తోంది. మొత్తంగా చూస్తే పింఛన్ల పెంపుతో కూటమి సర్కారుకు వచ్చిన గ్రాఫ్ పింఛన్ల ఏరివేతతో పోయే ప్రమాదం అయితే ఏర్పడిందనడంలో సందేహం లేదు.